హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మంచి టేస్టీ మెంతికూర మటన్ ఫ్రైకి స్వాగతం సుస్వాగతం. మనం వచ్చేసి ఈ మెంతికూర ఫ్రైకి ముందుగా మటన్ని మంచిగా కడిగి కుక్కర్లో వేసుకున్నానండి. అందులోకి వేయడానికి ముందు మటన్ ప్రియులకి నేను చూపించబోయే ఈ మంచి మెంతికూర మటన్ ఫ్రై మీరు కూడా టేస్ట్ చేయండి. ఇప్పుడు ముందుగా ఇందులోకి 1 స్పూన్ పసుపు వేసి, తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేస్తామండి. మంచిగా 1/2 లీటర్ వాటర్ వేసుకొని అందులో 4-5 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్కర్లో పెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ మెంతికూర మటన్ ఫ్రై కుక్కర్లో విజిల్స్ పెట్టేసి, కుక్కర్కి ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని విజిల్ కూడా పెట్టి పక్కన స్టవ్ పైన పెట్టేద్దాం. ఓకే అండి, కుక్కర్ విజిల్ వచ్చేసినాయి, పక్కన పెట్టేసాను. ఇప్పుడు కడాయి పెట్టాను. మనం ఇందులోకి ఆయిల్ వేసుకుందాం. కాస్త ఆయిల్ హీట్ అయ్యాక, ఓకే అండి, ఆయిల్ హీట్ అయింది. షాజీరా, ఇందులోకి చెక్క, లవంగ, యాలచ్చి, ఉల్లిపాయలండి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నా, సన్నగా కట్ చేసుకున్నామండి. మటన్ అంటేనే కాస్త ఉల్లిపాయ, టమోటా ఎక్కువ ఉంటేనే దాని యొక్క రుచి బాగుంటుంది. ఇందులోకి మనము పచ్చిమిర్చి వేద్దామండి. ఈ ఉల్లిపాయలు అన్నీ వేగడానికి సమయం పడుతుంది. త్వరగా వేగాలంటే మనం కాస్త ఉప్పు కూడా వేద్దాం. సగం స్పూన్ ఉప్పు అండి. ఆల్రెడీ మనం మటన్ ఉడికించేటప్పుడు 1 స్పూన్ వేసుకున్నాం కాబట్టి ఇందులో సగం స్పూన్ వేసాక సరిపోతుంది. ఈ ఉల్లిపాయలు మంచిగా కలర్ మారాలండి, వెయిట్ చేద్దాం. ఓకే అండి, ఉల్లిపాయలు కాస్త రంగు మారినాయి. మనం ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేస్తాం. కరివేపాకు బాగా కాస్త చిటపట అన్నాక ఇందులోకి జీడిపప్పు ఒక 7-8 దాకా తీసుకొని మంచిగా కట్ చేశానండి. అలాగే కూడా వేసుకోవచ్చు, నేను కొద్దిగా కట్ చేసినాను. మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసినాం. మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ ఉల్లిపాయలలో బాగా ఫ్రై అవ్వాలి. మెంతికూర మటన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకే, అది వేగిపోతుంది. ఇక్కడ పక్కన మనకి వచ్చేసి కుక్కర్లో మటన్ ఉడికిపోయింది. 4 విజిల్స్ అన్నాను, నాకు 1 విజిల్ ఎక్స్ట్రా వచ్చింది. నేను వేరే పనిలో ఉండడం వల్ల 5 విజిల్స్ వచ్చేసినాయి. అయినా పర్లేదు, కాస్త కొద్దిగా బాగా మెత్తగా ఉంటుంది మటన్ మనకి. ఇందులోకి పసుపు వేసాము కదా మనము, ఆల్రెడీ సాల్ట్ కూడా వేసేసాము. ఇప్పుడు ఇందులోకి మనము మటన్ తీసి
వేసేద్దాం. మటను కుక్కర్లో నుండి తీసి ఇందులో వేసేసుకోవాలి. నాన్ వెజ్ ప్రియులు ఎవరైనా ఉంటే ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. మెంతి కూర మటన్ ఫ్రై ఓకే, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు చేసుకున్నాక వీడియో ఫుల్ మొత్తం చూడండి. చూసాక కూడా నాకు ఒక కామెంట్ లైక్ కొట్టండి, ఒక కామెంట్ పెట్టండి. ఓకే, మంచిగా ఉడుకుతుంది కదా ఇప్పుడు మనకి. కారం వేస్తానండి. కారం వచ్చేస్తున్నాను. ఇది 3/4 కిలో మటన్ కాబట్టి మినిమం మనకి 4 స్పూన్స్ మటన్ కారం సరిపోతుంది. మనం ఇంకా గరం మసాలాలు వేసుకుంటాం కాబట్టి 4 స్పూన్ల కారం సరిపోతుంది. మంచిగా కారంలో కలిసిపోయాక చూస్తుంటే నీళ్ళు ఉడుతున్నాయి కదా, అందుకే ఎమ్మడే వెళ్ళి తెచ్చేసుకొని ఫ్రై చేసేయండి అంతే. ఇందులోకి టమోటా ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలండి. టమోటా ముక్కలు ఎందుకంటే మనకు ఆల్రెడీ మనం మటన్ ఉడికించుకున్నాం కాబట్టి టమోటా ముక్కలు ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత త్వరగా మగ్గుతుంది. కూర కూడా అంత రుచిగా కూడా ఉంటుంది. ఏంటి మెంతి కూర అని చెప్తుంది, ఇంతవరకు వేయలేదు అనుకుంటున్నారా? వేసేద్దాం తొందర ఎందుకు. కాస్త టమోటాలు వేగాక ఇదిగోండి, నేను చూసి ఇవి 6 కట్టలు తీసుకున్న మెంతి కూర. మీకు ఇంకా 10 కట్టలు ఉన్నా కూడా వేసేసుకోండి. నాకు దొరకట్లేదు ఇక్కడ, ఇంకా 6 కట్టలే దొరికాయి కాబట్టి 6 కట్టలు వేసేసుకున్నా. మంచిగా నీట్గా కడిగి సన్నగా కట్ చేసుకొని కత్తెరతో వేసేసానండి. మీకు 10 కట్టలున్నా వేసేసుకోండి, నష్టం ఏం లేదు. ఇంకా రుచి ఎక్కువ అయిపోతుంది. ఇలా వేసేసుకొని మంచిగా మెంతి కూరలో ఆహా గుమగుమలాడుతుందండి మటన్. ఇది కాస్త మగ్గనీయండి. ఇలాగే కొద్దిసేపు వదిలేద్దాం దాన్ని, అలా మగ్గుతుంది. అండి మటన్ మంచిగా టమోటాలు ఉడికిపోయాయి. ఇప్పుడు మనం కొద్దిగా మటన్ ఉడికించిన వాటర్ ఉంది కదా, ఒక అలా వేస్తాను. ఎందుకంటే టమోటా అది అనేది ఇంకొంచెం బాగా ఉడికి మటన్కి పట్టేస్తుందని. అది చిక్కగా ఉంది, కొంచెం వేస్తాను అండి. కొద్దిగా మనం మటన్ ఉడికించుకున్న కుక్కర్లో ఉడికించుకున్న వాటర్ ఉంది, కాస్త వేసామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా వేసుకోవడం వల్ల మటన్లో ఉన్న ఫ్లేవర్స్ మనకి ఉడికిపోయినాయి కదా, అవి కూడా ఎక్కడికి పోకుండా వచ్చి కడాయిలో కూర్చుంటాయి అన్నమాట. హై ఫ్లేమ్ పైనే ఉడికిచ్చేసేయండి, సన్నమంట అవసరమే లేదు. అది ఇంత వాటరు దగ్గరికి అయిపోతుంది. మనం మసాలా వేసేలోగా మంచిగా టేస్టీ మెంతి కూర మటన్ ఫ్రై మనకి వచ్చేసినట్లే. ఇంకా ఏం
ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఓకేండి, మంచిగా వాటర్ అది మనం వేసిన మటన్ ఉడికించిన వాటర్ చక్కగా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం వచ్చేసి 2 స్పూన్ల కొబ్బరి పొడి అండి. మంచిగా ఎల్లిపాయలు వేసుకొని కొబ్బరి పొడి వేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మంచిగా కొబ్బరి పొడి కూడా ఉడికిపోయి మటన్లో మంచిగా కలిసిపోయి దాని రుచి అది ఇస్తుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఇందులోకి గరం మసాలా అండి, ఒక చిన్న టీ స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ ధనియా పొడి. చాలు, ఇంకా వేరే ఏం అవసరం లేదు. ఎందుకు లేదండి, మనకు ఫైనల్ టచ్ వచ్చేసి కొత్తిమీర వేయాలి కదా, అప్పుడే ఈ మటన్కి రుచి వచ్చేస్తుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా మెంతి కూర ఎంత బాగా మగ్గిపోయిందంటే మటన్ మాత్రం చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి, చాలా మంచి వాసన కూడా వస్తుంది. మనము ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఒక గుప్పెడంత కొత్తిమీర వేసారనుకోండి, దీని రుచి కూడా మనకి మటన్తో ఆస్వాదిస్తూ మంచిగా వైట్ రైస్ లేకైతే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది మీకు ఇంత ఓపిక్గా ఉంది ఒకవేళ మాకి అంటే కలర్ రైస్ చేసుకుని తిని చూడండి, ఆ రుచే వేరు. ఇంకా ఓకే అండి, మన టేస్టీ మెంతి కూర మటన్ ఫ్రై. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గట్టిగా లైక్ కొట్టండి. థ్యాంక్ యూ వాచింగ్.